తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 అక్టోబర్ 2025 ఆదివారం నుంచి 18 అక్టోబర్ 2025 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధకుజుడి సంచారం, పంచమ రాహు, షష్టమ శనైశ్వరుడు, భాగ్యస్థిత చంద్రగురుల యొక్క సంచారం, ఏకాదశ కేతువు, ద్వాదశల్లో రవి శుక్రుల యొక్క సంచారం. ఇక తులారాశి వారికి ఒక విధంగా ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ ఫలితాలు చాలా ఆలస్యంగా విజయాలు సాధించుకుంటారు. ఇక జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వృత్తి వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన స్తబ్దత పెరుగుతుంది. రావాల్సిన ధనం విషయంలో ఆలస్యమవుతుంది. ఒత్తిడితో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించవచ్చు. చక్కటి గురుబలంతో కూడుకున్న తులారాశి వారికి మానసికంగా చక్కటి ప్రణాళికతో వెళ్ళినట్లయితే అన్నింటా విజయాలు సాధించుకుంటారు. ఈ వారాంతం కన్నా వారం ప్రారంభంలో చక్కటి శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణ, నూతన వృత్తి వ్యాపారస్తులకు వ్యాపారపరమైనటువంటి మార్పుల విషయంలో ప్రోత్సాహకరంగా సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. మరి ఇక జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల తులారాశి వారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. జన్మరాశిలో బుధుని సంచారం వల్ల వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంబంధితమైన బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలే సాధించుకుంటారు. గతం కన్నా ఉద్యోగ విషయాల్లో ఉన్న ఒత్తిడి భారం నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. కుటుంబ పరమైనటువంటి విషయాల్లో ఖర్చు స్థానం, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణస్తులకు ఖర్చులు పెరిగేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఇక పంచమ రాహు, షష్టమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్గా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా నూతనంగా మీరు పార్ట్నర్షిప్లు కానీ ప్రణాళికలు కానీ చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, పార్ట్నర్షిప్లు చేసేవారు జన్మరాశిలో కుజుని యొక్క ఒత్తిడి భారంతో కూడుకుని ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా, అంటే అసలే మనం ఫైనాన్షియల్గా కొంత సహకారం లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ మీరు కొంత రుణాన్ని తీసుకుని వ్యాపారాలు పెట్టడం, పార్ట్నర్షిప్లు చేయటం, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు, ఇటువంటి వ్యవహారాల్లో సమస్యలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి జన్మ కుజుని యొక్క దోష నివారణ పరిహారాన్ని మీరు చేసుకోవటం, తదుపరి కొంత సమయాన్ని తీసుకుని నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని ముందుకెళ్ళటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి కూడా కొంత సమయాన్ని తీసుకుని మంచి సమయంలో చూసుకుని ముందుకెళ్ళటం అనేది తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక తులారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మ కుజుని యొక్క దోష నివారణకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా మంగళవారం రోజు అభిషేకాన్ని చేయండి. కందులు అరకిలో, బెల్లం అరకిలో దానం చేయండి. ద్వాదశంలో రవి శుక్రుల యొక్క సంచారం, జన్మరాశిలో కుజుని యొక్క దోష నివారణకు ప్రతిరోజు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. శనివారం రోజు, విశేషంగా బుధవారం రోజు స్వామివారి యొక్క తులసి చేత వెంకటేశ్వర స్వామిని మీరు ఆరాధన చేసుకోవటం తులారాశి వారికి అన్నింటా చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.